హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నే చూసి లోపలికి వచ్చింటారు కదా. నేను ఈ వీడియోలో ఒక 3 టాపిక్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. నెంబర్ 1 వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, నెంబర్ 2 కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, నెంబర్ 3 షార్ట్ పాలసీ నుంచి నన్ను వస్తుంది కదా అంటే ఏంటి. ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ 3 వల్ల మన ఛానల్ అయినా ఎఫెక్ట్ అవుతుందా లేదా, లేకపోతే ఛానల్ అయితే బ్యాన్ అయిపోతుందా అని ప్రతి విషయం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను నా ఓల్డ్ ఛానల్ ఎలా పోయింది, న్యూ ఛానల్ ఇంత ఫాస్ట్గా ఎలా సక్సెస్ అయింది, ప్రతి విషయం నేను యూస్ చేసిన టిప్స్, స్టాటిస్టిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి తప్పకుండా ఈ వీడియో చూడండి. అండ్ నీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ది ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే, మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. సపోజ్ ఒక 5 minutes వీడియో అనుకోండి. ఆ 5 minutes వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం పెట్టాలో మనకు అర్థం కాక ఒక ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ డౌన్లోడ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్ కింద పెట్టేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసాం. అప్పుడు ఏమవుతుంది, అది కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల మన ఛానల్ కి ఏది ఎఫెక్ట్ అవ్వదు. బట్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఈ వీడియో నుంచి, ఈ పర్టికులర్ వీడియో నుంచి 1 రూపీ కూడా రాదు. అది ఎవరైతే క్రియేటర్ ఉన్నారో మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా పర్టికులర్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కంటిన్యూ 3 కాపీరైట్ క్లెయిమ్స్ అనేది పడకూడదు. కంటిన్యూగా 3 కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే మనం కొంచెం డేంజర్ లో ఉన్నట్టు. అండ్ ఆ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియో కూడా ఎలా రికవర్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ మన వైటీ స్టూడియో, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి వైటీ స్టూడియో అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ వైటీ స్టూడియోలో అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ytstudio.com లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ 3 dots క్లిక్ చేస్తే సైడ్ డెస్క్టాప్ మోడ్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ మోడ్ క్లిక్ చేస్తే మన డాష్ బోర్డ్ అనేది, మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన పర్టికులర్ వీడియో ఉంటుంది కదా, ఏదైతే కాపీరైట్ పడిందో ఆ కాపీరైట్ పడిన వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆడియో మ్యూట్ చేయాలా, లేకపోతే రీప్లేస్ చేయాలా, అంటే ఈ సాంగ్ తీసేసి కాపీరైట్ క్లెయిమ్స్ లేని సాంగ్ మీరు ఏమైనా పెట్టుకుంటారా, లేకపోతే మొత్తం వీడియో డిలీట్ చేస్తారని 3 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ 3 ఆప్షన్స్ చూస్ చేసుకుని మనం కాపీరైట్ క్లెయిమ్ పడిన వీడియో కూడా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక క్రియేటర్ ఉంటాడు, వాడు ఒక ఆడియో పెట్టుకుంటారు. ఆ ఆడియో ఎవరు యూజ్ చేయకూడదు అని తను అనుకుంటారు అనమాట. కానీ మనం ఏం చేస్తాం, అబ్బాయి బాగుంది, ఈ సాంగ్ చాలా బాగుందని చెప్పేసి మనం ఆ సాంగ్ యూజ్ చేసుకుంటాం. వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది యూజ్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు మన మీద స్ట్రైక్ వేస్తారు అనమాట. ఈ పర్టికులర్ ఆడియో అనేది వీళ్ళు యూజ్ చేస్తారు, సో యూట్యూబ్ కి వాడు కంప్లైంట్ చేస్తాడు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ వేయండి, నా ఆడియో వీళ్ళు యూజ్ చేసుకున్నారు అని. సో దాన్ని కాపీరైట్ స్ట్రైక్ అంటారు. అండ్ నెంబర్ 3 వచ్చేసి షార్ట్ పాలసీ నన్ అని వస్తుంది కదా. షార్ట్ పాలసీ నన్ అని వస్తుంది ఏంటంటే, మనకి చెప్పాలంటే షార్ట్స్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏ వీడియోస్ అన్నా పోస్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ అంటే వేరే వాళ్ళు రీయూజ్డ్ వీడియోస్ కాదు, ఏదైనా మన వీడియో తీసుకున్నప్పుడు ఆడియో ఏదైనా పెట్టుకోవచ్చు. సాంగ్స్ ఏ సాంగ్స్ అయినా, మూవీ సాంగ్స్, ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏంటి, కుర్చీని మడత పెట్టి సాంగ్ ఉంది. ఆ సాంగ్ మనం షార్ట్స్ లో బాగుందని చెప్పేసి అది యాడ్ చేసి కుర్చీని మడత పెట్టి సాంగ్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఏంటి, మనకి కొన్ని డేస్ అయిపోయిన తర్వాత క్రియేటర్ ఏం చేశాడంటే ఆ సాంగ్ ని డిలీట్ చేసేసాడు. మనం డైలీ ఇవన్నీ వెళ్తున్నాయి, ఇంత రీచ్ వెళ్తున్నా చూసుకోం కదా, మనం అలానే చూసుకోకపోతే ఆ సాంగ్ అనేది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఏమని వస్తుందంటే, అక్కడ షార్ట్ పాలసీ నన్ అనేది వస్తుంది అనమాట. అండ్ నాన్ కాపీరైట్ సాంగ్స్ అనేవి అస్సలు ఉండవు. మనం ఏదైనా సరే ఓన్ గా వాయిస్ చెప్పుకోవాలి, ఓన్ గా చేసుకోవాలి తప్ప నాన్ కాపీరైట్ సాంగ్స్ అనేవి యూట్యూబ్ లో ఉండవండి. ఓకే. అండ్ నెక్స్ట్, మనం సాంగ్స్ ఓన్ గా పాడుకోవచ్చా పోనీ అని డౌట్ వస్తుంది. ఓన్ గా పాడినా సరే అది మన కంటెంట్ కాదు కదా, మన ఓన్ కంటెంట్ కాదు. అది ఎవరో కంపోజ్ చేశారు, ఎవరో మ్యూజిక్ చేసిన దాన్ని మనం సాంగ్ కింద పాడుతున్నాం. బట్ అది మన ఓన్ కంటెంట్ కాదు, వాళ్ళ కంటెంట్. సో దానికి కూడా కాపీరైట్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. న్యూ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు బాగా ఫస్ట్ టెక్ ఛానల్స్ ని బాగా ఫాలో అవ్వండి. ఇవి నేను చెప్పినవన్నీ కూడా నిజంగా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి. పాత ఛానల్ పోవడం వల్ల నేను ఇవన్నీ సర్చ్ చేసి అనలైజ్ చేసి అన్నీ తెలుసుకున్న విషయాలు మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్ ఎవ్రీవన్. హాయ్ గాయ్స్,
వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ని ఫాస్ట్ గా ఎలా గెయిన్ చేసుకోవాలి, దానికి ఉన్న టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ప్రతి విషయం వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1000 సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేయాలి? సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం చాలా ఈజీ అని మాత్రం అస్సలు అనుకోకండి. సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడం, ఆ సబ్స్క్రైబర్స్ ని కన్సిస్టెన్సీగా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. యూట్యూబ్ లో మనం ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. కొత్త ఛానల్ కాబట్టి మన వీడియోలో ఎంత కంటెంట్ ఉన్నా దానికి రీచ్ అనేది వెళ్ళదు. అయ్యో రీచ్ వెళ్ళట్లేదే అని మీరు వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం ఆపొద్దు. డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి. ఆ కొత్త ఛానల్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు రీచ్ అనేది వెళ్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వరు స్టార్టింగ్ లో. అప్పుడు ఏం చేస్తాం, మనం మన యూట్యూబ్ ఛానల్ లింక్ తీసుకెళ్లి మన వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తాం. షేర్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోమంటాం. ఈ ప్రాసెస్ అనేది ఒక 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్సే కాబట్టి ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక 2-3 డేస్ లో మన సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అయిపోతారు. బట్ అలా ఒకే లింక్ ద్వారా ఇంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు అంటే దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్, బికాస్ అది ఎక్స్టర్నల్ సోర్స్, సంథింగ్ వాట్సాప్ ఆర్ ఇన్స్టా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్ కింద యూట్యూబ్ కన్సిడర్ చేసి వాళ్ళని ఆటోమేటిక్ గా అన్సబ్స్క్రైబ్ చేస్తుంది కొన్ని డేస్ లో. సో అలా చేయకుండా డైలీ ఒక 5 మెంబర్ మన యూట్యూబ్ ఛానల్ లింక్ తీసుకోండి. ఈ రోజు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రేపు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎల్లుండి ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమండి. అలా డైలీ ఒక 5 to 6 మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బట్ ఒకే లింక్ ద్వారా అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయకండి. దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్ కన్సిడర్ చేసి యూట్యూబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తుంది. దీనికంటే మంచి ఆప్షన్ ఏంటంటే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పి వాళ్ళని యూట్యూబ్ లో సెర్చ్ చేయమని చెప్పండి. సెర్చ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఆటోమేటిక్ గా మన సబ్స్క్రైబ్ అవుతుంది. అండ్ దాన్ని అలా అయితే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్. థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనది కొత్త ఛానల్ కదా, ఏ వీడియోస్ అయినా పోస్ట్ చేయొచ్చు, ఏదో పోస్ట్ చేద్దాంలే, వెళ్తది లేకపోతే లేదు అని మాత్రం అస్సలు పోస్ట్ చేయకండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో, మన యూట్యూబ్ లో ఉన్న ప్రతి వీడియోకి లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక వ్యూవర్ అనేది ఆ వీడియోని చూస్తారు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి వీడియోస్ అనేవి జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని పోస్ట్ చేయండి. నేనే ఒక వ్యూవర్ అయితే ఆ వీడియోని చూస్తానా, ఆ వీడియో చూసి నేను సబ్స్క్రైబ్ చేస్తానా, లేకపోతే వీడియోని స్కిప్ చేస్తానా ఏంటి అని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అండ్ థంబ్నెయిల్ విషయానికి వస్తే థంబ్నెయిల్లో డిస్క్రిప్షన్ లో ఏదైతే రాస్తామో వీడియోలో కూడా అదే ఉండేలా చూసుకోవాలి. మనం థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా రాసాం, డిస్క్రిప్షన్ అట్రాక్టివ్ గా రాసాం, అది ఓపెన్ చేసి వ్యూవర్ అనేది లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న కంటెంట్ లేకపోతే వాళ్ళకి మన ఛానల్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఫస్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ పడితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అనుకో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్ కావాలనుకో ఈ నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఇంకా సబ్స్క్రైబే చేసుకోరు. బట్ వాళ్ళు ఓపెన్ చేయక మనకు వ్యూ అయితే పెరుగుతుంది, బట్ సబ్స్క్రైబర్స్ అనేది దీని ద్వారా గెయిన్ అవ్వరు. సో యూట్యూబ్ లో మనకి ఏంటంటే థంబ్నెయిల్ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ డిస్క్రిప్షన్ ఏదైతే రాస్తామో అదే వీడియోలో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ అంటే షార్ట్స్ లో రిలేటెడ్ వీడియో అని వస్తుంది. ఆ రిలేటెడ్ వీడియో అంటే ఏంటంటే ఆ రిలేటెడ్ వీడియోలో మనం ఏం పోస్ట్ చేయాలంటే మన ఈ వీడియోకి లైఫ్ ఉంది, దీంట్లో కంటెంట్ ఉంది, ఇది ఖచ్చితంగా వెళ్తుంది అని మీరు అనుకున్నారనుకో, ఆ షార్ట్ లో దాన్ని ట్యాగ్ చేయాలన్నమాట. అలా ట్యాగ్ చేయడం వల్ల దానికి ఇంకా రీచ్ అనేది పెరుగుతుంది. దాని రీచ్ పెరగడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇవి నేను చాలా చిన్న టిప్స్ మీకు అనిపించవచ్చు, బట్ ఇవి చాలా ఈ డేస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్. చాలా మంది కమ్యూనిటీ ట్యాబ్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ప్లేసెస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ లైఫ్ అని చెప్పొచ్చు. మనం డైలీ పోస్ట్ చేయొద్దు,
కమ్యూనిటీ ట్యాబ్లో ఒక 3-4 డేస్కి ఒక పోస్ట్, లేకపోతే ఒక 1 వీక్ ఒక పోస్ట్ అన్న పెట్టండి. ఇలా ఎందుకు అంటున్నానంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓన్లీ సబ్స్క్రైబర్స్కి కాదు, ఎవరైతే మన అన్సబ్స్క్రైబర్స్ ఉంటారో, అంటే ఎవరైతే ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకు కూడా వెళ్తుంది అన్నమాట కమ్యూనిటీ పోస్ట్ అనేది. వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్ కూడా అట్రాక్టివ్గా పెట్టేలా చూసుకోవాలి. వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్ చూసి ఆటోమేటిక్గా వీడియోలోకి రావాలి, వీడియోలోకి వచ్చి వీడియో బాగుందని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో కమ్యూనిటీ ట్యాబ్ అనేది అన్సబ్స్క్రైబర్స్ని కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకునేలా చేస్తుంది. అందుకే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వన్, సబ్స్క్రైబర్స్ ఎలా అయితే గెయిన్ అవుతున్నారో సబ్స్క్రైబర్స్ తగ్గడం కూడా కామన్. ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని స్పామ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి యూట్యూబే డిలీట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ టెర్మినేట్ అవ్వచ్చు, ఏదైనా. ఇవన్నీ కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తగ్గడానికి రీజన్స్. అయ్యో సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఏంటి, ఇప్పుడు 1 పెరిగారని చూపించి ఇప్పుడు 1 తగ్గిపోయింది ఏంటి అని మీరు అసలు కంగారు పడకండి. అది ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గోరిథం అనమాట. అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకో, మనకు ఒక కౌంట్ అనేది తగ్గుతుంది. దాని గురించి మనం కంగారు అస్సలు పడకుండా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వైటీ స్టూడియోలో ఆడియన్స్ రిటెన్షన్ అని ఉంటుంది. ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏ వీడియోకి ఎంతమంది ఆడియన్స్ ఎంతసేపు చూసారు, ఏ పర్టికులర్ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారనేది ప్రతిదీ మనకు వైటీ స్టూడియోలో అనలిటిక్స్లో ఉంటుంది. దాన్ని మనం డైలీ బేసిస్లో చెక్ చేసుకుంటా ఉండాలి. డైలీ చెక్ చేసుకోవాలి. ఈ వీడియో పెట్టాను, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఈ వీడియో పెట్టాను, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా డైలీ మనం ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనకి ఏ వీడియో ద్వారా గెయిన్ అయ్యారు అని చూసుకుని, ఎక్కువ సబ్స్క్రైబర్స్ దేని గెయిన్ అయ్యారు, ఎక్కువ ఆడియన్స్ దేనికి రిటెన్షన్ అయ్యారు చూసుకుని ఆ కాన్సెప్ట్స్ ఎక్కువ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఈ కమ్యూనిటీ ట్యాబ్స్లో డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ మీద పోస్ట్ పెడతా, థంబ్నెయిల్లో డిస్క్రిప్షన్లో ఏది ఉందో వీడియోలో అదే ఉండేలా, అండ్ ఆడియన్స్ రిటెన్షన్ దేనికి ఎక్కువ ఉంది, సబ్స్క్రైబర్స్ దేనికి గెయిన్ అవుతున్నారు, ఆ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ చేస్తా, షార్ట్ వీడియోస్లో ట్యాగ్స్ పెడతా, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది 1 మంత్లోని ఈజీగా అనేది గెయిన్ చేయొచ్చు. బట్ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యే వీడియో, అంటే కంటెంట్ ఉన్న వీడియోసే పోస్ట్ చేయాలి. ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయకండి. డైలీ బేసిస్ మీద పోస్ట్ చేయమన్నారు కదా అని ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయకండి. కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేయండి, డైలీ బేసిస్ మీద చేయండి. విత్ ఇన్ 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ నుంచి ఒక చిన్న ఇష్యూ అయితే ఫేస్ చేశానండి ఈరోజు మార్నింగ్. ఆ ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నాను ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేశాను అన్నాను కదా, అదేంటంటే నిన్న నైట్ నేను ఒక షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఆ షార్ట్ ఏంటంటే మా బాబు నాకు చిప్స్ తినిపిస్తూ ఉంటాడు, నేను ఫోన్ చూస్తా చిప్స్ తింటాను, చిప్స్ అయిపోయిన తర్వాత నేను తనకి కిస్ పెడతాను. ఇది వీడియో, అంతకుమించి వీడియో ఏది లేదు. ఇది వీడియో. దానికి నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ అమ్మ సాంగ్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పెట్టేసి బ్యాక్గ్రౌండ్ అమ్మ సాంగ్ పెట్టేసి పోస్ట్ అయితే చేసేసాను. నిన్న నైట్ పోస్ట్ చేశాను కదా, ఒక 100 వ్యూస్ అయితే వచ్చినాయి. షార్ట్స్లోకి వెళ్ళింది, 100 వ్యూస్ వచ్చినాయి. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ మార్నింగ్ లెగేసరికి నేను ఇలా యూట్యూబ్ ఆన్ చేసేసరికి నాకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది. ఆ వార్నింగ్ ఏంటో మీకు కూడా వినిపిస్తాను చూడండి. వార్నింగ్ అని చెప్పేసి వచ్చి యువర్ కంటెంట్ వాజ్ రిమూవ్ డ్యూ టు వయలేషన్ ఆఫ్ అ కమ్యూనిటీ గైడ్లైన్స్. నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ దాటానంట. దానికోసం అనేది నాకు వార్నింగ్ అనేది యూట్యూబ్ అనేది పంపించింది. యూ విల్ రిసీవ్ ఎ వార్నింగ్, యూ కెన్ కంప్లీట్ పాలసీ ట్రైనింగ్ విచ్ విల్ రిమూవ్ ద వార్నింగ్ ఆఫ్టర్ 90 days. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడింది.
అదేంటంటే దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, మనకు కావాలంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేకపోతే 90 days వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. లేకపోతే మనం కామ్గా ఉండొచ్చు. ఏదైనా సరే 90 days తర్వాత రిమూవ్ అయితే అయిపోతుంది. సో నాకు ఆ వార్నింగ్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా వచ్చింది చూడండి. ఆ కంటెంట్ అది దేనికి సంబంధించింది వచ్చింది కూడా నేను ఏ తమ్నైల్ పెట్టాను, నేను హిస్ కేరింగ్ అని చెప్పి తమ్నైల్ పెట్టాను. ఆ హిస్ కేరింగ్ అని తమ్నైల్ దానికి నీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడింది అని చెప్పేసి నాకు వార్నింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అగైన్, ఒకవేళ నేను దాన్ని మళ్ళీ వైలేట్ చేస్తే ఆ స్ట్రైక్ అనేది మనం ఏం చేసినా సరే, ఆ వీడియోస్ డిలీట్ చేసినా ఉంచినా ఏం చేసినా సరే ఆ స్ట్రైక్ అనేది 90 days ఉంటుంది. ఆ 90 daysలో నాకు ఇది ఫస్ట్ వార్నింగ్ కదా, సో నో ప్రాబ్లం. 90 days అనేది స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఆ 90 daysలో నేను ఇంకొక కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయినా పడింది అనుకో, అప్పుడు నాకు 1 week అనేది యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ పడుతుందంట. 1 week నా ఛానల్ ఆపేస్తాడు. అంటే నేను అప్లోడ్ చేయడానికి ఉండదు, డిలీట్ చేయడానికి ఉండదు, లైవ్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఉండదు. అలా 1 week అనేది స్ట్రైక్ పడుతుంది. ఆ 90 daysలోనే మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడింది అనుకో, ఫస్ట్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చాడు, సెకండ్ స్ట్రైక్ ఏమో 1 week ఆపేశాడు. నెక్స్ట్ ఇంకో స్ట్రైక్ పడితే 2 weeks ఆపేస్తాడంట ఛానల్ని. ముందు 1 week ఆపాడు కదా, తర్వాత 2 weeks ఆపేస్తాడు ఛానల్ని. తర్వాత మళ్ళీ అదే 90 daysలో ఇంకొక ఫోర్త్ స్ట్రైక్ అయితే పడిందా, కంప్లీట్గా ఛానల్ అనేది టెర్మినేట్ చేసేస్తాడు, అంటే డిలీట్ అయితే చేసేస్తాడు అని నాకైతే వార్నింగ్ అయితే వచ్చింది. నాకు ఫస్ట్ వార్నింగ్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ నేను ఈ 90 days అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే కాదండి, నాకు మెయిల్లో కూడా వాళ్ళు పంపించాడు, ఇదిగో హాయ్ హ్యామా టాక్స్ అని చెప్పేసి, అవర్ టీమ్ హ్యాస్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ అన్ఫార్చునేట్లీ వీ థింక్ ఇట్ వయలేట్స్ అవర్ చైల్డ్ సేఫ్టీ పాలసీ అంట. ఇందులో చైల్డ్ సేఫ్టీ పాలసీ ఏముందో నాకైతే అర్థం కాలేదండి. వాడు తినిపిస్తాడు, నేను తింటాను, లాస్ట్లో కిస్ చేసుకుంటాం అంతే. దాంట్లో మరి ఏమనిపించిందో తెలీదు. చైల్డ్ సేఫ్టీ పాలసీని అయితే నేను వైలేట్ చేశానంట. సో వీ విల్ రిమూవ్ ద ఫాలోయింగ్ కంటెంట్ ఫ్రమ్ యూట్యూబ్ నుంచి వాడే కంటెంట్ డిలీట్ చేసేస్తాడు. నాకు మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ రాగానే నేను చూసి నేనే డిలీట్ చేసేసుకున్నానండి. ఎందుకు అని చెప్పేసి, కావాలంటే మనం రివ్యూ కూడా వెళ్ళొచ్చు అని అయితే వచ్చింది నాకు. ఒకవేళ మీరు ఇది ఒప్పుకోకపోతే రివ్యూ అయితే వెళ్ళొచ్చు అని వచ్చింది. బట్ రివ్యూకి వెళ్ళిన ఉపయోగం ఏంటి అనిపించింది, ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్దది కదా, దానికి మనం ఆపోజిట్ చెప్పాలని నాకైతే అనిపించలేదండి. సో నేనైతే రివ్యూకి వెళ్ళలేదు. వెంటనే దేనికైతే వచ్చిందో ఆ వీడియో అయితే జస్ట్ డిలీట్ చేసేసాను అంతే. అండ్ ఇక్కడ కూడా ఆ తమ్నైల్ అయితే ఇచ్చాడు, ఏ వీడియోకి వచ్చింది నీకు, హిస్ కేరింగ్ అనే వీడియోకి వచ్చిందని చెప్పేసి ఆ వీడియో అయితే ఇచ్చాడు. అండ్ హౌ యూ కంటెంట్ వైలేటెడ్ ది పాలసీ అని చెప్పేసి ఇలా మొత్తం చాలా మెయిల్ అయితే వచ్చిందండి. ఆ మెయిల్లో మొత్తం అయితే ఇదే ఉంది. ఫస్ట్ స్ట్రైక్ కాబట్టి బీ కేర్ఫుల్, సెకండ్ స్ట్రైక్ పడితే 1 week, అండ్ థర్డ్ స్ట్రైక్ పడితే 2 weeks, అండ్ ఫోర్త్ స్ట్రైక్ పడితే కంప్లీట్గా ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఇంతవరకు ఈ ఇష్యూ గురించి అయితే తెలియదండి. బికాజ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఏదైతే పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్లో నేను పర్సనల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసుంటారు, ఓల్డ్ ఛానల్ ఎలా పోయింది, ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ని ఓల్డ్ ఛానల్ పోయిన తర్వాత నేను ఏం చేశాను ఏంటి, పోయిన తర్వాత కొత్త ఛానల్ పెట్టి ఇంత ఫాస్ట్గా కొత్త ఛానల్ ఎలా సక్సెస్ అయిందని వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే 33K రీచ్ అయితే వచ్చింది. అండ్ ఆ వీడియోకి 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో నేను ఆ రీచ్ చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయం తెలియాలి, నాకు తెలీదు. అలా చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఓకే, వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలియని వాళ్ళ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది వరకులా రూల్స్ అయితే అస్సలు లేవు, ప్రతి ఒక్క రూల్ అయితే మారిపోయింది. అండ్ టెక్ ఛానల్స్ని బాగా ఫాలో అయ్యి ఛానల్ అయితే రన్ చేసుకోండి. అండ్ పెట్టే ప్రతి వీడియో ఒక 2-3 times అనలైజ్ చేసి వీడియో అయితే పెట్టండి. చెప్తాను కదా, ఈరోజు చిన్న ఇష్యూ, చిప్స్ తినిపిస్తాడు, తింటాను. ఆ చిన్న ఇష్యూకి చైల్డ్ సేఫ్టీ పాలసీ అనేది ఎందుకు పడిందో నాకైతే తెలీదు. సో నేనైతే ఈ ఇష్యూ అనేది మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీలా ఎవరికైనా ఇలా స్ట్రైక్ పడితే కేర్ఫుల్గా ఉండండి. అండ్ స్ట్రైక్ పడిన వాళ్ళు 90 days చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి
1000 సబ్స్క్రైబర్స్ ని ఫాస్ట్ గా ఎలా గెయిన్ చేసుకోవాలి, దానికి ఉన్న టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ప్రతి విషయం వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1000 సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేయాలి? సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం చాలా ఈజీ అని మాత్రం అస్సలు అనుకోకండి. సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడం, ఆ సబ్స్క్రైబర్స్ ని కన్సిస్టెన్సీగా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. యూట్యూబ్ లో మనం ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. కొత్త ఛానల్ కాబట్టి మన వీడియోలో ఎంత కంటెంట్ ఉన్నా దానికి రీచ్ అనేది వెళ్ళదు. అయ్యో రీచ్ వెళ్ళట్లేదే అని మీరు వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం ఆపద్దు. డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి. ఆ కొత్త ఛానల్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు రీచ్ అనేది వెళ్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వరు స్టార్టింగ్ లో. అప్పుడు ఏం చేస్తాం, మనం మన యూట్యూబ్ ఛానల్ లింక్ తీసుకెళ్లి మన వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తాం. షేర్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోమంటాం. ఈ ప్రాసెస్ అనేది ఒక 2-3 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్సే కాబట్టి ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక 2-3 డేస్ లో మన సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అయిపోతారు. బట్ అలా ఒకే లింక్ ద్వారా ఇంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు అంటే దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్, బికాస్ అది ఎక్స్టర్నల్ సోర్స్, సంథింగ్ వాట్సాప్ ఆర్ ఇన్స్టా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్ కింద యూట్యూబ్ కన్సిడర్ చేసి వాళ్ళని ఆటోమేటిక్ గా అన్సబ్స్క్రైబ్ చేస్తుంది కొన్ని డేస్ లో. సో అలా చేయకుండా డైలీ ఒక 5 మెంబర్ మన యూట్యూబ్ ఛానల్ లింక్ తీసుకోండి. ఈ రోజు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రేపు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎల్లుండి ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమండి. అలా డైలీ ఒక 5 to 6 మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బట్ ఒకే లింక్ ద్వారా అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయకండి. దాన్ని స్పామ్ సబ్స్క్రైబర్స్ కన్సిడర్ చేసి యూట్యూబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తుంది. దీనికంటే మంచి ఆప్షన్ ఏంటంటే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పి వాళ్ళని యూట్యూబ్ లో సెర్చ్ చేయమని చెప్పండి. సెర్చ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఆటోమేటిక్ గా మన సబ్స్క్రైబ్ అవుతుంది అండ్ దానికి అలా అయితే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి తమ్నైల్. తమ్నైల్ అనేది యూట్యూబ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనది కొత్త ఛానల్ కదా, ఏ వీడియోస్ అయినా పోస్ట్ చేయొచ్చు, ఏదో పోస్ట్ చేద్దాంలే వెళ్తది లేకపోతే లేదు అని మాత్రం అస్సలు పోస్ట్ చేయకండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో, మన యూట్యూబ్ లో ఉన్న ప్రతి వీడియోకి లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక వ్యూవర్ అనేది ఆ వీడియోని చూస్తారు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి వీడియోస్ అనేవి జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని పోస్ట్ చేయండి. నేనే ఒక వ్యూవర్ అయితే ఆ వీడియోని చూస్తానా, ఆ వీడియో చూసి నేను సబ్స్క్రైబ్ చేస్తానా లేకపోతే వీడియోని స్కిప్ చేస్తానా ఏంటి అని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుని వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అండ్ తమ్నైల్ విషయానికి వస్తే తమ్నైల్ లో డిస్క్రిప్షన్ లో ఏదైతే రాస్తామో వీడియోలో కూడా అదే ఉండేలా చూసుకోవాలి. మనం తమ్నైల్ అట్రాక్టివ్ గా రాసాం, డిస్క్రిప్షన్ అట్రాక్టివ్ గా రాసాం, అది ఓపెన్ చేసి వ్యూవర్ అనేది లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న కంటెంట్ లేకపోతే వాళ్ళకి మన ఛానల్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఫస్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ పడితే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అనుకో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్ కావాలనుకో ఈ నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఇంకా సబ్స్క్రైబే చేసుకోరు. బట్ వాళ్ళు ఓపెన్ చేయక మనకు వ్యూ అయితే పెరుగుతుంది బట్ సబ్స్క్రైబర్స్ అనేది దీని ద్వారా గెయిన్ అవ్వరు. సో యూట్యూబ్ లో మనకి ఏంటంటే తమ్నైల్ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తమ్నైల్ డిస్క్రిప్షన్ ఏదైతే రాస్తామో అదే వీడియోలో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ అంటే షార్ట్స్ లో రిలేటెడ్ వీడియో అని వస్తుంది. ఆ రిలేటెడ్ వీడియో అంటే ఏంటంటే ఆ రిలేటెడ్ వీడియోలో మనం ఏం పోస్ట్ చేయాలంటే మన ఈ వీడియోకి లైఫ్ ఉంది, దీంట్లో కంటెంట్ ఉంది, ఇది ఖచ్చితంగా వెళ్తుంది అని మీరు అనుకున్నారనుకో ఆ షార్ట్ లో దాన్ని ట్యాగ్ చేయాలన్నమాట. అలా ట్యాగ్ చేయడం వల్ల దానికి ఇంకా రీచ్ అనేది పెరుగుతుంది. దాని రీచ్ పెరగడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇవి నేను చాలా చిన్న టిప్స్ మీకు అనిపించవచ్చు, బట్ ఇవి చాలా ఈ డేస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్. చాలా మంది కమ్యూనిటీ ట్యాబ్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ప్లేసెస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ లైఫ్ అని చెప్పచ్చు. మనం డైలీ పోస్ట్ చేయొద్దు. కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక 3-4 డేస్కి ఒక పోస్ట్, లేకపోతే ఒక 1 వీక్ ఒక పోస్ట్ అన్న పెట్టండి. ఇలా ఎందుకు అంటున్నానంటే
కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి కాదు, ఎవరైతే మన అన్సబ్స్క్రైబర్స్ ఉంటారో, అంటే ఎవరైతే ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకు కూడా వెళ్తుంది అనమాట కమ్యూనిటీ పోస్ట్ అనేది. వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్ కూడా అట్రాక్టివ్ గా పెట్టేలా చూసుకోవాలి. వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్ చూసి ఆటోమేటిక్ గా వీడియోలోకి రావాలి, వీడియోలోకి వచ్చి వీడియో బాగుందని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో కమ్యూనిటీ ట్యాబ్ అనేది అన్సబ్స్క్రైబర్స్ ని కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకునేలా చేస్తుంది. అందుకే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా కంటిన్యూగా ఫ్రీక్వెంట్ గా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వన్, సబ్స్క్రైబర్స్ ఎలా అయితే గెయిన్ అవుతున్నారో సబ్స్క్రైబర్స్ తగ్గడం కూడా కామన్. ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ అంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని స్పామ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి యూట్యూబే డిలీట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ టెర్మినేట్ అవ్వచ్చు. ఏదైనా ఇవన్నీ కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తగ్గడానికి రీజన్స్. అయ్యో సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఏంటి, ఇప్పుడు 1 పెరిగారని చూపించి ఇప్పుడు 1 తగ్గిపోయింది ఏంటి అని మీరు అసలు కంగారు పడకండి. అది ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం అనమాట. అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకో, మనకు ఒక కౌంట్ అనేది తగ్గుతుంది. దాని గురించి మనం కంగారు అస్సలు పడకుండా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వైటీ స్టూడియోలో ఆడియన్స్ రిటెన్షన్ ఉంటుంది. ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏ వీడియోకి ఎంతమంది ఆడియన్స్ ఎంతసేపు చూసారు, ఏ పర్టికులర్ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారనేది ప్రతిదీ మనకు వైటీ స్టూడియోలో అనలిటిక్స్ లో ఉంటుంది. దాన్ని మనం డైలీ బేసిస్ లో చెక్ చేసుకుంటా ఉండాలి. డైలీ చెక్ చేసుకోవాలి. ఈ వీడియో పెట్టాను, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఈ వీడియో పెట్టాను, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా డైలీ మనం ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనకి ఏ వీడియో ద్వారా గెయిన్ అయ్యారు అని చూసుకుని, ఎక్కువ సబ్స్క్రైబర్స్ దేనికి గెయిన్ అయ్యారు, ఎక్కువ ఆడియన్స్ దేనికి రిటెన్షన్ అయ్యారు చూసుకుని ఆ కాన్సెప్ట్స్ ఎక్కువ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఈ కమ్యూనిటీ ట్యాబ్స్ లో డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ మీద పోస్ట్ పెడతా, థంబ్నెయిల్లో డిస్క్రిప్షన్ లో ఏది ఉందో వీడియోలో అదే ఉండేలా, అండ్ ఆడియన్స్ రిటెన్షన్ దేనికి ఎక్కువ ఉంది, సబ్స్క్రైబర్స్ దేనికి గెయిన్ అవుతున్నారు, ఆ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ చేస్తా, షార్ట్ వీడియోస్ లో ట్యాగ్స్ పెడతా, ఇవన్నీ చేస్తా ఉంటే మనకి ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది 1 month లోని ఈజీగా అనేది గెయిన్ చేయొచ్చు. బట్ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యే వీడియో అంటే కంటెంట్ ఉన్న వీడియోసే పోస్ట్ చేయాలి. ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయకండి. డైలీ బేసిస్ మీద పోస్ట్ చేయమన్నారు కదా అని ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయకండి. కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేయండి, డైలీ బేసిస్ మీద చేయండి. విత్ ఇన్ 1 month లో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ నుంచి ఒక చిన్న ఇష్యూ అయితే ఫేస్ చేశానండి ఈ రోజు మార్నింగ్. ఆ ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నాను ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు మార్నింగ్ ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేశాను అన్నాను కదా, అదేంటంటే నిన్న నైట్ నేను ఒక షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఆ షార్ట్ ఏంటంటే మా బాబు నాకు చిప్స్ తినిపిస్తూ ఉంటాడు, నేను ఫోన్ చూస్తా చిప్స్ తింటాను, చిప్స్ అయిపోయిన తర్వాత నేను తనకి కిస్ పెడతాను. ఇది వీడియో, అంతకుమించి వీడియో ఏది లేదు. ఇది వీడియో. దానికి నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ అమ్మ సాంగ్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పెట్టేసి బ్యాక్గ్రౌండ్ అమ్మ సాంగ్ పెట్టేసి పోస్ట్ అయితే చేసేసాను. నిన్న నైట్ పోస్ట్ చేశాను కదా, ఒక 100 views అయితే వచ్చినాయి. షార్ట్స్లోకి వెళ్ళింది, 100 views వచ్చినాయి. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ మార్నింగ్ లేచేసరికి నేను ఇలా యూట్యూబ్ ఆన్ చేసేసరికి నాకు ఒక వార్నింగ్ అయితే వచ్చింది. ఆ వార్నింగ్ ఏంటో మీకు కూడా వినిపిస్తాను చూడండి. వార్నింగ్ అని చెప్పేసి వచ్చి యువర్ కంటెంట్ వాజ్ రిమూవ్ డ్యూ టు వయలేషన్ ఆఫ్ అ కమ్యూనిటీ గైడ్లైన్స్. నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ దాటానంట. దానికోసం అనేది నాకు వార్నింగ్ అనేది యూట్యూబ్ అనేది పంపించింది. యూ విల్ రిసీవ్ ఎ వార్నింగ్, యూ కెన్ కంప్లీట్ పాలసీ ట్రైనింగ్ విచ్ విల్ రిమూవ్ ద వార్నింగ్ ఆఫ్టర్ 90 days. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడింది. అదేంటంటే దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, మనకు కావాలంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేకపోతే 90 days వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది, లేకపోతే
మనం కామ్గా ఉండొచ్చు. ఏదైనా సరే 90 days తర్వాత రిమూవ్ అయితే అయిపోతుంది. సో నాకు ఆ వార్నింగ్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా వచ్చింది చూడండి, ఆ కంటెంట్ అది దేనికి సంబంధించింది వచ్చింది కూడా నేను ఏ తమ్నైల్ పెట్టాను, నేను హిస్ కేరింగ్ అని చెప్పి తమ్నైల్ పెట్టాను. ఆ హిస్ కేరింగ్ అని తమ్నైల్ దానికి నీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడింది అని చెప్పేసి నాకు వార్నింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అగైన్, ఒకవేళ నేను దాన్ని మళ్ళీ వైలేట్ చేస్తే ఆ స్ట్రైక్ అనేది మనం ఏం చేసినా సరే, ఆ వీడియోస్ డిలీట్ చేసినా ఉంచినా ఏం చేసినా సరే ఆ స్ట్రైక్ అనేది 90 days ఉంటుంది. ఆ 90 daysలో నాకు ఇది ఫస్ట్ వార్నింగ్ కదా, సో నో ప్రాబ్లం. 90 days అనేది స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఆ 90 daysలో నేను ఇంకొక కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఏమన్నా పడింది అనుకో, అప్పుడు నాకు 1 week అనేది యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ పడుతుందంట. 1 week నా ఛానల్ ఆపేస్తాడు. అంటే నేను అప్లోడ్ చేయడానికి ఉండదు, డిలీట్ చేయడానికి ఉండదు, లైవ్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఉండదు. అలా 1 week అనేది స్ట్రైక్ పడుతుంది. ఆ 90 daysలోనే మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడింది అనుకో, ఫస్ట్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చాడు, సెకండ్ స్ట్రైక్ ఏమో 1 week ఆపేశాడు. నెక్స్ట్ ఇంకో స్ట్రైక్ పడితే 2 weeks ఆపేస్తాడంట ఛానల్ని. ముందు 1 week ఆపాడు కదా, తర్వాత 2 weeks ఆపేస్తాడు ఛానల్ని. తర్వాత మళ్ళీ అదే 90 daysలో ఇంకొక ఫోర్త్ స్ట్రైక్ అయితే పడిందా, కంప్లీట్గా ఛానల్ అనేది టెర్మినేట్ చేసేస్తాడు, అంటే డిలీట్ అయితే చేసేస్తాడు అని నాకైతే వార్నింగ్ అయితే వచ్చింది. నాది ఫస్ట్ వార్నింగ్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ నేను ఈ 90 days అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటా ఉండాలి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే కాదండి, నాకు మెయిల్లో కూడా వాడు పంపించాడు, ఇదిగో హాయ్ హ్యామర్ టాక్స్ అని చెప్పేసి, అవర్ టీమ్ హ్యాస్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ అన్ఫార్చునేట్లీ వీ థింక్ ఇట్ వైలేట్స్ అవర్ చైల్డ్ సేఫ్టీ పాలసీ అంట. ఇందులో చైల్డ్ సేఫ్టీ పాలసీ ఏముందో నాకైతే అర్థం కాలేదండి. వాడు తినిపిస్తాడు, నేను తింటాను, లాస్ట్లో కిస్ చేసుకుంటాం అంతే. దాంట్లో మరి ఏమనిపించింది తెలీదు. చైల్డ్ సేఫ్టీ పాలసీని అయితే నేను వైలేట్ చేశానంట. సో వీ విల్ రిమూవ్ ద ఫాలోయింగ్ కంటెంట్ ఫ్రమ్ యూట్యూబ్ నుంచి వాడే కంటెంట్ డిలీట్ చేసేస్తాడు. నాకు మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ రాగానే నేను చూసి నేనే డిలీట్ చేసేసుకున్నానండి. ఎందుకు అని చెప్పేసి, కావాలంటే మనం రివ్యూ కూడా వెళ్ళొచ్చు అని అయితే వచ్చింది నాకు. ఒకవేళ మీరు ఇది ఒప్పుకోకపోతే రివ్యూ అయితే వెళ్ళొచ్చు అని వచ్చింది. బట్ రివ్యూకి వెళ్ళిన ఉపయోగం ఏంటి అనిపించింది, ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్దది కదా, దానికి మనం ఆపోజిట్ చెప్పాలని నాకైతే అనిపించలేదండి. సో నేనైతే రివ్యూకి వెళ్ళలేదు. వెంటనే దేనికైతే వచ్చిందో ఆ వీడియో అయితే జస్ట్ డిలీట్ చేసేసాను అంతే. అండ్ ఇక్కడ కూడా ఆ తమ్నైల్ అయితే ఇచ్చాడు, ఏ వీడియోకి వచ్చింది నీకు, హిస్ కేరింగ్ అనే వీడియోకి వచ్చిందని చెప్పేసి ఆ వీడియో అయితే ఇచ్చాడు. అండ్ హౌ యూ కంటెంట్ వైలేటెడ్ ది పాలసీ అని చెప్పేసి ఇలా మొత్తం చాలా మెయిల్ అయితే వచ్చిందండి. ఆ మెయిల్లో మొత్తం అయితే ఇదే ఉంది. ఫస్ట్ స్ట్రైక్ కాబట్టి బీ కేర్ఫుల్, సెకండ్ స్ట్రైక్ పడితే 1 week, అండ్ థర్డ్ స్ట్రైక్ పడితే 2 weeks, అండ్ ఫోర్త్ స్ట్రైక్ పడితే కంప్లీట్గా ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఇంతవరకు ఈ ఇష్యూ గురించి అయితే తెలియదండి. బికాజ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఏదైతే పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్లో నేను పర్సనల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసుంటారు, ఓల్డ్ ఛానల్ ఎలా పోయింది, ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ని ఓల్డ్ ఛానల్ పోయిన తర్వాత నేను ఏం చేశాను ఏంటి, పోయిన తర్వాత కొత్త ఛానల్ పెట్టి ఇంత ఫాస్ట్గా కొత్త ఛానల్ ఎలా సక్సెస్ అయిందని వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే 33K రీచ్ అయితే వచ్చింది. అండ్ ఆ వీడియోకి 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో నేను ఆ రీచ్ చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ విషయం తెలియాలి, నాకు తెలీదు. అలా చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఓకే, వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలియని వాళ్ళ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది వరకులా రూల్స్ అయితే అస్సలు లేవు, ప్రతి ఒక్క రూల్ అయితే మారిపోయింది. అండ్ టెక్ ఛానల్స్ని బాగా ఫాలో అయ్యి ఛానల్ అయితే రన్ చేసుకోండి. అండ్ పెట్టే ప్రతి వీడియో ఒక 2-3 times అనలైజ్ చేసి వీడియో అయితే పెట్టండి. చెప్తాను కదా, ఈరోజు చిన్న ఇష్యూ, చిప్స్ తినిపిస్తాడు, తింటాను. ఆ చిన్న ఇష్యూకి చైల్డ్ సేఫ్టీ పాలసీ అనేది ఎందుకు పడిందో నాకైతే తెలీదు. సో నేనైతే ఈ ఇష్యూ అనేది మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీలా ఎవరికైనా ఇలా స్ట్రైక్ పడితే కేర్ఫుల్గా ఉండండి. అండ్ స్ట్రైక్ పడిన వాళ్ళు 90 days చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్. వీడియోస్ అని వెళ్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ కూడా చూసే వ్యూవర్కి కింద సజెషన్ వస్తుంది. పోస్ట్ చేయగానే ఏంటి ఇన్ని వ్యూస్ వచ్చేసినాయి అంటే 4-5 టిప్స్ సీక్రెట్ టిప్స్ నేను ఇప్పటివరకు ఎవరితో షేర్ చేయలేదు. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు?
బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఒక 5 స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నాను. 5 టిప్స్. ఈ 5 టిప్స్ అనేది నా ఓల్డ్ ఛానల్లోనే కాదు, నా న్యూ ఛానల్లో కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అవుతున్నాను. ఈ స్టెప్స్ అనేవి నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వ్యూస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నేను 5 టిప్స్ లో ఒక 2-3 అయితే కామన్ గా ఉంటాయి, బట్ లాస్ట్ చెప్పే 2 టిప్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశానని కూడా మీకు చెప్పాను. సో ఈ లాస్ట్ 2 టిప్స్ అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి డైలీ కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఈ రోజు పోస్ట్ చేశాం కదా, రేపు అవసరం లేదులే ఎల్లుండి పోస్ట్ చేద్దాం అలా మాత్రం అనుకోకండి. డైలీ ఏదో ఒక వీడియో, ఈ రోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో, మినిమం డైలీ ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా మంచిది. బట్ మీకు అంత టైం లేకపోతే కనీసం డైలీ 1 వీడియో అయినా పోస్ట్ చేయండి. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, అలాగ డైలీ 1 వీడియో అయితే పోస్ట్ చేయాలి. అండ్ యూట్యూబ్ లో మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి. ఒకవేళ మీకు వీడియో ఆ రోజు పోస్ట్ చేయడం అవ్వలేదు అనుకో, అట్లీస్ట్ కమ్యూనిటీ ట్యాబ్ లో అయినా ఏదో ఒకటి పోస్ట్ చేయండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్ గా పెట్టాలి. అట్రాక్టివ్ గా పెట్టమన్నారు కదా ఏదో ఒకటి పెట్టద్దాంలే అని మాత్రం పెట్టకూడదు. మన వీడియోలో ఏముందో థంబ్నెయిల్ లో కూడా అదే ఉండేలా చూసుకోవాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ అట్రాక్టివ్ గా పెట్టమన్నారు కదా అని ఏదో ఒకటి పెట్టేసామనుకో, ఇప్పుడు ఆ థంబ్నెయిల్ చూసి వస్తాడు, వ్యూయర్ వస్తాడు, చూస్తాడు, అదేంటి థంబ్నెయిల్ లో వేరేది ఉంది, ఈ వీడియోలో వేరేది ఉంది, ఇంకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట బయటికి. ఇప్పుడు వ్యూ అయితే పెరుగుతుంది, బట్ మన ఛానల్లో మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. తర్వాత ఎప్పుడైనా తనకు వీడియోస్ వెళ్ళినా సరే ఏముందిలే థంబ్నెయిల్ లో ఒకటి, వీడియోలో ఒకటి పెడతారు, వీళ్ళదేం చూస్తాం ఛానల్ అని చెప్పి స్కిప్ చేస్తారు. దానివల్ల మన ఛానల్ రేటింగ్ అనేది పడిపోతుంది. సో థంబ్నెయిల్ లో ఏదుందో వీడియోలో కూడా అదే ఉండేలా చూసుకోవాలి, అదే కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ అనేది ఎలా పోస్ట్ చేయాలంటే, మనకి మినిమం ఒక 200-300 సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి, లేకపోతే మనం ఛానల్ పెట్టిన ఒక 2-3 వీక్స్ తర్వాత మాత్రమే, 2-3 వీక్స్ కూడా కాదు, ఒక 4 వీక్స్ తర్వాత మాత్రమే మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అదే ఛానల్ ఫాస్ట్ గా ఉందనుకో ఇంకా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అంతే మనం ఛానల్ పెట్టిన కొత్తలోనే కమ్యూనిటీ ట్యాబ్ రావాలంటే రాదు. ఛానల్ పెట్టే మినిమం 4 వీక్స్ అవ్వాలి. ఒకవేళ ఛానల్ ఫాస్ట్ గా ఉంది అనుకుంటే ఇంకా ఫాస్ట్ గా వాడు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తాడనమాట. ఆ కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాం, సో ఈ రోజు వదిలేండి, రేపు ఏం చేయాలంటే ఆ ముందు రోజు పోస్ట్ చేసిన వీడియోకి కమ్యూనిటీ పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేయడం వల్ల మనకి ఆ ముందు రోజు చేసిన వీడియో ముందు రోజు ఒక వీడియో వెళ్తుంది కదా, ఆ వీడియోకి నెక్స్ట్ డే కమ్యూనిటీ పోస్ట్ వల్ల కూడా వ్యూస్ ఇంక్రీజ్ చేయడం మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి. నేనైతే ఇది ఖచ్చితంగా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఒక వీడియో పెడతాం, రేపు దాన్ని కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు కూడా మళ్ళీ వ్యూస్ కూడా మీకు పెరుగుతాయి ఆ కమ్యూనిటీ పోస్ట్ వల్ల. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది కమ్యూనిటీ పోస్ట్ వల్ల. సో కమ్యూనిటీ పోస్ట్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఎవరైతే కొత్తగా ఛానల్ ని స్టార్ట్ చేస్తారో వాళ్ళు కంగారు పడకండి. కమ్యూనిటీ ట్యాబ్ అనేది వెంటనే రాదు. మన ఛానల్ కి కొంచెం రీచ్ వచ్చిన తర్వాత, ఒక 300-400 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, లేకపోతే ఒక 4-5 వీక్స్ అయిన తర్వాత మాత్రమే యూట్యూబ్ వాడు కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకు ఓపెన్ చేస్తాడు. అప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ చేయదు. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. దానివల్ల వ్యూస్ పెరుగుతాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అండ్ నెక్స్ట్ 4-5 అనేది చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి. ఇవి మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవరికి నాకు తెలిసి అబ్జర్వ్ చేసి ఉండరు. నేనైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ 4-5 అనేది. సో మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ 4-5 అనేది స్కిప్ చేయకుండా చూడండి. అండ్ 4th టిప్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్. ఇప్పుడు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అంటాం, మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని సబ్స్క్రిప్షన్స్ అంటాం. సో మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకుంటామో వాళ్ళని సబ్స్క్రిప్షన్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక కుకింగ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం, అప్పుడు మనం ఏం చేయాలంటే, మన యూట్యూబ్ లో చాలా కుకింగ్ ఛానల్స్ ఉంటాయి, సర్చ్ చేయాలి. కుకింగ్ ఛానల్స్ అని చెప్పి సర్చ్ చేస్తే కుకింగ్ ఛానల్స్ అన్ని మనకు వస్తాయి. అందులో ఎవరిది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరికి రీచ్ ఎక్కువ ఉంది, ఎవరికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి అని చూసుకుని వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సపోజ్ మనం డైలీ వ్లాగ్స్ ఛానల్ చేస్తున్నాం, ఆ డైలీ వ్లాగ్స్ ఛానల్లోనే ఎవరికి హైయెస్ట్ రేటింగ్ ఉంది, ఎవరికి రీచ్ ఎక్కువ ఉంది, ఎవరికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అని చూసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
సపోజ్ కామెడీ వీడియోస్ చేస్తున్నాం, అలాగే కామెడీ వీడియోస్ లో ఎవరికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేకపోతే సమ్ ఫ్యాక్ట్స్ ఛానల్ చేస్తున్నాం, సో ఫ్యాక్ట్స్ ఛానల్స్ లోనే చాలా ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉంటాయి. అందులో ఫ్యాక్ట్స్ ఛానల్స్ లోనే ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, ఎవరికి రీచ్ ఎక్కువ ఉంది, ఎవరిని ఎక్కువ పీపుల్ చూడాలనుకుంటున్నారు వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం కుకింగ్ ఛానల్స్ చేస్తుంటే కుకింగ్ వీడియోస్ చేస్తుంటే కుకింగ్ ఛానల్స్ ని, కామెడీ వీడియోస్ చేస్తుంటే కామెడీ ఛానల్స్ ని, అండ్ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ చేస్తుంటే డైలీ వ్లాగ్స్ ఛానల్ ని, అలా కామెడీ వీడియోస్ అయితే కామెడీ ఛానల్స్ ని అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంది, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మనం అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ రీచ్ ఉంది, వాళ్ళ ఛానల్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వీడియోస్ అనేవి వెళ్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ కూడా చూసే వ్యూవర్ కి కింద సజెషన్ వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను సపోజ్ ఒక కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కుకింగ్ ఛానల్ నాకు వస్తుంది, ఇక్కడ కుకింగ్ వీడియోస్ చూసినప్పుడు మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కింద అనేది నాకు మీ కుకింగ్ ఛానల్ కూడా సజెషన్ వస్తుంది అనమాట. మీ వీడియోస్ కూడా వాళ్ళు యాడ్ అవుతాయి. సో మనం ఏ వీడియోస్ చేస్తున్నాం, ఏ కంటెంట్ చేస్తుంటే వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ రీచ్ ద్వారా మనది కూడా రీచ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ టిప్ అయితే నేను పర్సనల్ గా ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ 4-5 టిప్ అనేది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను, ఇది మీకు ఎవ్వరు చెప్పరు. అండ్ నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి, మనం ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనమే వీడియోని చూసుకుంటాం. మన ఛానల్ నుంచి మనం పోస్ట్ చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చింది ఏంటి అని చూసుకోవడం కోసం మనమే వీడియోని చూస్తాం. అలా చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 15 మినిట్స్ వీడియో పెట్టామనుకో, మనం లాంగ్ వీడియో 15 మినిట్స్ వీడియో ఒక 2 టైమ్స్ మన ఛానల్ నుంచి పెట్టాం కాబట్టి మన ఛానల్ నుంచి ఒక 2 టైమ్స్ అయితే చూడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ నుంచి మన వీడియోని ఒక పూర్తిగా 15 మినిట్స్ చూస్తాం, అయిపోద్ది. నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, సపోజ్ హస్బెండ్, లేకపోతే పిల్లలు, లేకపోతే మమ్మీ డాడీ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ ఫోన్ తీసుకుంటాం, వాళ్ళ ఫోన్ లో ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటాం కదా, వాళ్ళ ఫోన్ తీసుకుని వాళ్ళ దాంట్లో కూడా మనం పెట్టిన వీడియోని ఒక 15 మినిట్స్ పెట్టాం కదా, 15 మినిట్స్ వీడియోని మళ్ళీ ఒక 2 టైమ్స్ చూడాలి. మళ్ళీ ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. అలా ఒక 2-3 ప్రొఫైల్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ దాంట్లో చూడండి. ఎక్కడ మాత్రం నేను మెన్షన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా 15 మినిట్స్ వీడియో చూసేయండి. అప్పుడేమవుతుంది, మన ఛానల్లో 2 టైమ్స్ చూసాం, మన ఫ్రెండ్ ఛానల్స్ లేకపోతే మన హస్బెండ్ ఛానల్ నుంచి ఒక 2-3 టైమ్స్ చూడాలి, వాళ్ళ నుంచి 2 టైమ్స్, ఇంకొక దాంట్లో 2 టైమ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాం. అలా చూసినప్పుడు యూట్యూబ్ వాడికి ఏమనిపిస్తుందంటే, అయ్యో ఇప్పుడే కదా వీడియో పోస్ట్ చేశాడు, వీడియో పోస్ట్ చేయగానే ఏంటి ఇన్ని వ్యూస్ వచ్చేసినాయి అంటే వాడికి ఆల్రెడీ తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు ఏంటని తెలుస్తుంది కదా, సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. కానీ ఇందులో ఏదో కంటెంట్ ఉంది, ఇలా కంటెంట్ ఉంది కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది కంటిన్యూ చూస్తున్నాడు, ఎక్కడ స్కిప్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైఫ్ ఉంది అని చెప్పేసి మన వీడియోని పుష్ చేస్తారనమాట. యూట్యూబ్ అల్గోరిథం అనేది పుష్ చేస్తారు. సో మీకు కంప్లీట్ గా అర్థమైంది కదా. ఫస్ట్ మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన ఛానల్ నుంచి మన వీడియో అనేది 2 టైమ్స్ చూడాలి, 2-3 అంతే, దానికి మించి ఎక్కువ కూడా చూడకూడదు. ఎక్కువ చూస్తున్నా మళ్ళీ అది బ్యాడ్ డే. సో ఒక 2 టైమ్స్ చూడండి. మన హస్బెండ్ ఆర్ పిల్లలు ఆర్ మమ్మీ డాడీ ప్రొఫైల్ నుంచి ఒక 2 టైమ్స్, అలా ఇంకొకరి దాంట్లో నుంచి ఒక 2 టైమ్స్. బట్ కంప్లీట్ గా చూసామంటే ఏంటి ఈ వీడియోకి ఇంత వ్యూ ఉంది, ఇంత ఎవరు కనీసం స్కిప్ చేయకుండా చూస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ వీడియోలో ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి వీడియో అనేది పుష్ చేయడం జరుగుతుంది. అలా పుష్ చేయడం వల్ల కూడా మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి. అండ్ నేను కూడా ఇప్పుడు లాంగ్ వీడియో పెట్టినా, నేను షార్ట్ పెట్టినా కూడా నేను అలానే చేస్తాను. వీడియో పెట్టిన తర్వాత ఫస్ట్ నా దాంట్లోంచి ఒక 2-3 టైమ్స్ చూసుకుంటాను, తర్వాత నా హస్బెండ్ దాంట్లోంచి, తర్వాత నాకు వేరే ఫోన్ ఉంది అందులోంచి కూడా చూసుకుంటాను. అలా చూసుకోవడం వల్ల కూడా నాకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఈ 4-5 టిప్స్ అనేది సీక్రెట్ టిప్స్, నేను ఇప్పటి వరకు ఎవరితోని షేర్ చేయలేదు, బట్ ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను చెప్పిన ఈ 5 టిప్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరైతే ఫాలో అయితే అవ్వండి. అండ్ ఎవరైతే న్యూగా ఛానల్ పెడుతున్నారో వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో న్యూగా ఛానల్ పెట్టే వాళ్ళు ఈ 5 టిప్స్ అనేది ఫాలో అవ్వండి. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి.
అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నేల్ చూసి లోపలికి వచ్చి ఉంటారు కదా, షార్ట్ వ్యూస్ అనేది మనకి బాగా డిక్రీజ్ అయిపోయాయి. అది ఎందుకు ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. షార్ట్ వ్యూస్ అనేది మనకే కాదండి, ప్రతి ఒక్కరు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్క టైంలో తగ్గుతుంది. అది ఏంటంటే కంప్లీట్ గా మన మిస్టేక్ అయితే ఏం కాదు, యూట్యూబ్ అల్గోరిథం మాత్రమే. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ లో వ్యూస్ అనేది తక్కువే ఉంటాయి. బికాస్ ఒక సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి వ్యూస్ కూడా తక్కువ ఉంటాయి. బట్ ఏదో టైంలో మీకు యూట్యూబ్ అనేది హైప్ ఇస్తుంది. ఆ హైప్ ఇచ్చే వరకు మనం జస్ట్ ఏం చేయకూడదు, జస్ట్ వెయిట్ చేయాలంటే. అది యూట్యూబ్ అల్గోరిథం మీద బేస్ అయ్యి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో అనేది ఫస్ట్ అది ఒక 10,000 మెంబర్స్ కి రీచ్ చేసింది అనుకో, ఆ 10,000 మెంబర్స్ లో ఒక 200 మెంబర్స్ చూసారనుకో, అంటే 20% చూసారు అంతే. ఆ 20% చూసారు కాబట్టి యూట్యూబ్ ఏమనుకుంటదంటే, నేను ఒక ఛాన్స్ ఇచ్చాను వీటికి, ఒక 10,000 వరకు ఇంప్రెషన్స్ ఇచ్చాను, బట్ ఇది యూజ్ చేసుకోలేదు, ఎవరు చూడలేదు, వ్యూవర్ పర్సెంటేజ్ తక్కువ ఉండి స్వైప్డ్ ఎక్కువ ఉంది. అంటే 100% లో 20% మెంబర్స్ మాత్రమే చూసారు, 80 మెంబర్స్ స్వైప్ చేశారు. సో ఇంకా ఈ ఛానల్ ని కొన్ని రోజులు పక్కన పెడదాం, నెక్స్ట్ వేరే ఛానల్ కి హైప్ ఇద్దామని చెప్పేసి మన ఛానల్ పక్కన పెట్టి కొన్ని డేస్ వేరే ఛానల్ కి హైప్ ఇస్తుంది. అలా అని చెప్పేసి మనం వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అని మాత్రం అనుకోకూడదు. వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో రోజు అలా కొంచెం అందరికీ హైప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన దగ్గరికి వస్తే మళ్ళీ మనకు కూడా హైప్ ఇస్తుంది. ఇప్పుడు మనం పెట్టిన షార్ట్ ఈ వ్యూ అనేది తగ్గడం వల్ల దీనివల్ల నెక్స్ట్ వ్యూస్ కూడా, నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అండ్ నెక్స్ట్ పెట్టిన షార్ట్ యొక్క వ్యూస్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మనం పెట్టింది ఇది వైరల్ అయింది అనుకో, మనం పెట్టే నెక్స్ట్ వి వైరల్ అవుతాయి, ముందు కూడా వైరల్ అవుతాయి. సో యూట్యూబ్ అల్గోరిథం అనేది అలా బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే మన దగ్గర ఈ రోజు ఒక 5 వీడియోస్ ఉన్నాయి, గంటకో వీడియో అప్లోడ్ చేస్తాం. 5 వీడియోస్ ఈ రోజు అప్లోడ్ చేస్తాం, గంటకో వీడియో అప్లోడ్ చేసేసి రేపు ఎల్లుండా ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చేస్తాం. గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తాం, మళ్ళీ 1 వీక్ తర్వాత 5 వీడియోస్ పెట్టేస్తాం, మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చేస్తాం. అలా అస్సలు చేయకూడదు. ఉన్నప్పుడు వీడియోలు పెట్టేసి లేనప్పుడు వీడియోస్ పెట్టడం మానేస్తే యూట్యూబ్ అల్గోరిథం అనేది మనం ఎలా తీసుకుంటుంది. సో మన దగ్గర 5 వీడియోస్ ఉన్నాయనుకో, మీకు డైలీ చేయడం కుదరట్లేదు కాబట్టి ఆ 5 వీడియోస్ ని రోజుకి ఒక వీడియో కింద అప్లోడ్ చేయండి, అన్ని వీడియోస్ ఒకే రోజు కాకుండా. ఒక మిస్టేక్ మనం ఏం చేస్తామంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు కదా, షార్టే కదా, ఒక 30 సెకండ్స్ వీడియో, 1 మినిట్ వీడియో అనే కదా అని చెప్పేసి ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తాం. అలా అస్సలు చేయకూడదు. మనం లాంగ్ వీడియోస్ ఎంతైతే డెడికేషన్ తో చేస్తామో షార్ట్ వీడియోస్ కూడా అంత డెడికేషన్ తో చేయాలి. యూట్యూబ్ అల్గోరిథం అనేది మన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటది. సో డెడికేషన్ తో అయితే వీడియోస్ అయితే చేయండి. మనం లింక్స్ అనేది షేర్ చేస్తుంటాం, వాట్సాప్ లో స్టోరీ కింద పెడతాం, లేకపోతే మన యూట్యూబ్ లింక్ తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్ గ్రూప్ లో పెడతాం, లేకపోతే స్టేటస్ పెడతాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాం. అలా లింక్ అనేది షేర్ చేస్తాం. షేర్ చేయడం వల్ల ఏం చేస్తారంటే, వాళ్ళు ఆన్ చేసేసి జస్ట్ ఒక లైక్ కొట్టేసి వీడియో కంప్లీట్ గా చూడ, జస్ట్ ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు. మనకి లైక్ అయితే వస్తుంది, బట్ యూట్యూబ్ అల్గోరిథంలో ఏంటి, అది స్వైప్ అవే కింద తీసుకుంటారు అనమాట. అంటే దాన్ని స్కిప్ చేసేస్తారు. వాళ్ళేమంత మనం లింక్ షేర్ చేసాం కదా అని కంప్లీట్ వీడియో ఒక 100 మెంబర్స్ కి షేర్ చేస్తారు, అందులో ఒక 10 మెంబర్స్ చూస్తారు, మీద 90 మెంబర్స్ స్కిప్ చేస్తారు. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లం అయితే ఉంది. సో అలా లింక్స్ షేర్ చేయడం కూడా మానేయండి. ఇంకొక మిస్టేక్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు యూట్యూబ్ లో మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్ లో వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒక 1000 వ్యూస్ అయితే అనుకున్నాం, సపోజ్ షార్ట్ కు 1000 వ్యూస్ రావాలనుకున్నాం, బట్ దానికి ఒక 500 ఒక 200 వ్యూసే వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాం, అదే ఈ వీడియో ఎంత బాగుంది, దీనికి 200 వ్యూసే వచ్చినాయి ఏంటని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పేసి డిలీట్ అయితే చేసేస్తాం. అలా డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం దాన్ని ఎలా తీసుకుంటుంది అంటే, అదొక స్పామ్ యూజర్ కింద కౌంట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అనేది కొన్ని డేస్ హోల్డ్ చేస్తుంది అనమాట. కొన్ని డేస్ మనకి వీడియోస్ అయితే హైప్ ఇవ్వకుండా కొన్ని డేస్ అనేది హోల్డ్ లో పెడుతుంది. ఈ రీజన్ వల్ల కూడా మనకి షార్ట్ వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి అనమాట. సో ఇవన్నీ షార్ట్ వ్యూస్ తగ్గడంలో రీజన్స్. బట్ ఈ రీజన్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం డైలీ రెగ్యులర్ గా డెడికేషన్ తో ఏదో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి, అప్డేటెడ్ గా ఉండాలి యూట్యూబ్ లో, అంతే. సో వీడియో అనేది యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ బాయ్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు?
బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. అది ఎంత క్వాలిటీ వీడియో అయినా, ఎంత కంటెంట్ ఉన్న వీడియో అయినా సరే మనకు పెద్దగా రీచ్ రావట్లేదు. మనం అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. దానికోసం అయితే నేను ఒక సొల్యూషన్తో వచ్చానండి. ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనమాట. మనం హ్యాష్ ట్యాగ్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. ఎలాగా? మనం ఓన్ గా టైప్ చేసి పెడతాం హ్యాష్ ట్యాగ్స్ అనేవి. సపోజ్ ఎలా యూజ్ చేస్తామంటే, మనం కామెడీ వీడియోస్ చేస్తున్నాం అనుకో, హ్యాష్ ట్యాగ్ కామెడీ, హ్యాష్ ట్యాగ్ ఫన్, హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ వీడియోస్ చేస్తున్నాం అనుకో, హ్యాష్ ట్యాగ్ హస్బెండ్, హ్యాష్ ట్యాగ్ వైఫ్, హ్యాష్ ట్యాగ్ హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ వీడియోస్, హ్యాష్ ట్యాగ్ కామెడీ, అంతే అయిపోయింది. అలా యూజ్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఈ మధ్య ఇదే యూజ్ చేస్తున్నారండి. దాన్నే ర్యాపిడ్ ట్యాగ్స్ అంటాము. ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది మనం ఓన్గా ఏం యూజ్ చేయని అవసరం లేదు. దీనికోసం ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే గూగుల్లో, లేకపోతే ఐఫోన్ యూజర్స్ అయితే సఫారీలోకి వెళ్ళేసి గూగుల్లో మనం సర్చ్ చేయాలి rapidtags.com అని చెప్పేసి. టైప్ చేస్తే మనకు స్టార్టింగ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం షార్ట్ కానీ లాంగ్ వీడియోలో కానీ ఏదైతే టైటిల్ పెడదాం అనుకుంటున్నామో ఆ టైటిల్ అనేది అక్కడ సర్చ్ చేయాలి. సర్చ్ చేసిందా అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి సర్చ్ కొట్టాలి. సర్చ్ కొడితే మనకి కింద చాలా ర్యాపిడ్ ట్యాగ్స్, చాలా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఒక మినిమం 50 అన్న ఓపెన్ అవుతాయి. అవన్నీ మనం అక్కడ కాపీ చేసేసుకుని డైరెక్ట్గా మనం మళ్ళీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి పేస్ట్ చేసేయడమే. దీనివల్ల మనకి ఖచ్చితంగా రీచ్ అనేది పెరుగుతుంది. బికాజ్ మనం ఓన్గా పెడితే మహా అయితే 3 or 4 పెడతాం. బట్ ఆ వెబ్సైట్లో అంటే మనకి ఈజీగా చాలా ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అది ఇంకా ఇప్పుడు నేను నార్మల్గా చెప్పాను కదా, అండ్ మీకు ఇంకా వీడియోలో కూడా చూపిస్తాను. సో వీడియో అయితే మొత్తం చూడండి. అదేంటంటే, ఫస్ట్ అయితే దీనికోసం సఫారీలోకి వెళ్ళి, సఫారీలో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడైతే ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేయాలి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని సర్చ్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో అయితే rapidtags.io అని చూడండి, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ట్యాగ్ జనరేట్ అనేది కింద టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీలో ఓపెన్ అవుతుంది. ఇదంతా మనకు అవసరం లేదు. స్టార్టింగ్లో అయితే యూస్ ట్యాగ్ జనరేట్ ఉంది కదా, అందులోకి వెళ్తే ఇక్కడ మనం ఏదైతే వీడియో టైటిల్ పెడదాం అనుకుంటున్నామో, నేనైతే చికెన్ బిర్యానీ అనుకుంటున్నాను. సో ఇక్కడ హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని సర్చ్ చేస్తాను. చికెన్ బిర్యానీ అని టైప్ చేసి ఇక్కడైతే సర్చ్ ఐకాన్ ఉంది చూడండి, ఈ సర్చ్ ఐకాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అయితే చూడండి, ఇలా క్లిక్ చేసిన తర్వాత కింద అయితే చాలా ర్యాపిడ్ ట్యాగ్స్, దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ వచ్చేసినాయి కింద. చికెన్ బిర్యానీ అని, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెసిపీ, చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరైతే బిర్యానీ అని సర్చ్ చేస్తారో వాళ్ళందరికీ మన వీడియో అనేది సజెషన్ వెళ్తుంది అనమాట. సో ఇలా సర్చ్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేయాలి. కాపీ ట్యాగ్స్ అని చేసి డైరెక్ట్గా మనం కాపీ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎడిట్, మనం ఏదైతే వీడియో దీనికి ట్యాగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ఎడిట్లోకి వెళ్ళి 3 dots మీద క్లిక్ చేస్తే ఎడిట్ వస్తుంది కదా, ఎడిట్లోకి వెళ్ళి యాడ్ ట్యాగ్స్ అని చూడండి కింద, ఆ యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత చూడండి అన్నీ ఇక్కడ పేస్ట్ అయిపోయినాయి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని అయితే సేవ్ చేయాలి. మళ్ళీ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి సేవ్ అవుతుంది. సో ఇదనమాట ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయడం. సో అందరికీ అర్థమైంది కదా. సో మనం ఇలా ఓన్గా మన ట్యాగ్సే పెట్టుకోవడం కాకుండా ఇలా ర్యాపిడ్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ బిగ్ యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా ఈ మధ్య ఇలానే చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా టైప్ చేసుకుంటారు అండ్ ఈ ట్యాగ్స్ కూడా పెడతా ఉంటున్నారు. అండ్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. అండ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు హేమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను చాలా డేస్ నుంచి అయితే ఒక లాంగ్ అండ్ ప్రొడక్టివ్ వీడియో చేద్దాం, అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో చేద్దాం అనుకున్నాను. అండ్ ఎలానో మనకు 5K సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ 6K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి దిస్ ఈజ్ మై స్పెషల్ వీడియో. నేను ఈ వీడియోలో అయితే 2 టాపిక్స్ గురించి అయితే మాట్లాడబోతున్నానండి. నెంబర్ 1 వచ్చేసి, నాకు ఒక ఓల్డ్ ఛానల్ ఉండేది. ఆ ఓల్డ్ ఛానల్ అనేది 6 months తర్వాత ఆగిపోయింది. పెట్టిన 6 monthsకి ఆగిపోయింది అనమాట. ఆ ఛానల్లో ఎందుకు ఆగిపోయింది, నేను ఆ ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏంటి. అండ్ నెంబర్ 2 వచ్చేసి, ఇది నా కొత్త ఛానల్. ఈ ఛానల్లో 1 monthకి 1K సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు. ఇప్పటికి ఛానల్ పెట్టి 5 months అవుతుంది. సో ఈ 5 monthsలో 6K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఎలా వచ్చారు ఏంటి, నేను ఈ ఛానల్లో యూజ్ చేసిన స్టాటిస్టిక్స్ ఏంటి
అండ్ ఎలా అయితే నాకు 6K సబ్స్క్రైబర్స్ ఇంత ఫాస్ట్గా 5 monthsలో వచ్చారు, స్టాటిస్టిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, సో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే లైక్ చేయమంటున్నానండి. అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నా ఓల్డ్ ఛానల్ అనేది పోయిందని చెప్పాను కదా, నేను పెట్టిన 6 monthsకి ఛానల్ అనేది ఆగిపోయిందండి. 6 monthsకి ఆగిపోయిందంటే ఫీడ్ ఎవరికి వెళ్ళలేదు అన్నమాట, రీచ్ వెళ్ళట్లేదు. సో నేను ఇప్పుడు ఒక 1 week అయితే సరే వెళ్తుందిలే అని అలా వదిలేశాను. బట్ వెళ్ళకపోయేసరికి నేను టెక్ వాళ్ళని చాలా మంది కన్సల్ట్ చేశాను. వాళ్ళు కూడా చూసి ఏమన్నారంటే మీ ఛానల్ అంతా బాగానే ఉందండి, ఖచ్చితంగా వెళ్తుంది, కొన్ని డేస్ అలా వదిలేయండి, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి, యూట్యూబ్లో ఏమైనా చేంజెస్ వచ్చి ఉంటాయి, కొన్ని డేస్ వదిలేయండి, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది వెళ్తుంది అని చెప్పారు. బట్ అలా ఒక 1 month ఒక 20 days అయితే వదిలేసిన తర్వాత కూడా ఛానల్ అయితే వెళ్ళలేదు. తర్వాత అయితే నేను కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఆ 20 daysలో కూడా నేను టెక్ వాళ్ళని చాలా మందిని ఫాలో అయ్యాను చెప్పాను కదా. ఫాలో అయినప్పుడు నాకు చాలా అంటే యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నాకు తెలిసిందనమాట. మన యూట్యూబ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, మిస్టేక్స్ ఏంటనేది నాకు తెలిసింది. ఆ ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే 3 వీడియోస్ అనేది కంటిన్యూగా కాపీరైట్ వచ్చే పెట్టానండి. నెంబర్ 1 వచ్చేసి లాంగ్ వీడియోకి మ్యూజిక్, మూవీలో ఉండే మ్యూజిక్ తీసుకొచ్చి యాడ్ చేశాను, అప్పుడు కాపీరైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో ఎవరో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసిన వీడియో వచ్చి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, కాపీరైట్ స్ట్రైక్. నెంబర్ 3 వచ్చేసి ఇప్పుడు నేమ్స్ వస్తాయి కదా, నేమ్ అంటే వాళ్ళది ఆ వీడియో అని తెలియడానికి కింద నేమ్ వస్తుంది కదా, ఆ నేమ్తో ఉన్నది ఒకటి పోస్ట్ చేశాను. సో కంటిన్యూగా 3 వీడియోస్ అనేవి నేను కాపీరైట్ క్లెయిమ్ వచ్చే పోస్ట్ చేశాను. సో అలా పోస్ట్ చేయడం వల్లే నా ఛానల్ అయితే యూట్యూబ్ వాడు ఆపేశాడు అని నాకైతే అర్థమైందండి. అది ఎవరూ నాకు చెప్పలేదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే నేను తెలుసుకున్నాను. ఆ ఛానల్ ఇప్పుడు కూడా చూస్తున్నాను బట్ వెళ్ళట్లేదు. సో ఆ ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా ఆపేశారండి. ఆ 3 నేను కాపీరైట్ కంటిన్యూగా పెట్టడం వల్ల నాదైతే ఆ ఛానల్ ఆపేశారు. సో మీరు ఎప్పుడు అలా కాపీరైట్ స్ట్రైక్ పడేవి ఏది పెట్టకండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇది నా కొత్త ఛానల్ అని చెప్పాను కదా, ఈ ఛానల్ పెట్టిన తర్వాత నాకు 1 monthలో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారండి. 6 monthsలో ఇప్పుడు నేను పెట్టి 5 months అవుతుంది, 5 monthsలో 6K సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. నేను ఇందులో యూస్ చేసిన టిప్స్ ఏంటంటే, నా ఓల్డ్ ఛానల్ పోయిన తర్వాత నేను చాలా మంది టెక్ వాళ్ళని ఫాలో అయ్యానని చెప్పాను కదా, వాళ్ళ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఓల్డ్ ఛానల్లో డైలీ ఒక షార్టే పెట్టాలేమో అనుకున్నాను. బట్ ఈ న్యూ ఛానల్లో నేను డైలీ 4 to 5 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం కంటిన్యూగా స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేయడం వల్ల నా రీచ్ అనేది బాగా వెళ్ళేది. సో నేను డైలీ 4 to 5 షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ స్టూడియోలో అనలిటిక్స్ ఉంటాయి కదా, ఆ అనలిటిక్స్లో మనకి ఏ జెండర్ వాళ్ళు చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుందండి. నేను అది కూడా జాగ్రత్తగా అనలైజ్ చేసి ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారో ఆ కంటెంట్ ఎక్కువ పెట్టడం. ఇప్పుడు నేను ఈ ఛానల్లో రీల్స్ చేస్తున్నాను అండ్ ఓన్ కంటెంట్ వీడియో చేస్తున్నాను, హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. ఈ అన్నిట్లో కూడా నేను అనలైజ్ చేసిన విషయం ఏంటంటే, రీల్స్ కన్నా వీటన్నిటికి కూడా నా ఓన్ కంటెంట్ వీడియోస్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఓన్ కంటెంటేనండి. ఈ 2 వీడియోస్ అనేవి ఎక్కువ రీచ్ అయితే వెళ్తుంది. సో నేను ఈ ఛానల్లో ఈ 2 ఎక్కువ చేస్తున్నానండి. నేను చెప్పాలంటే నా ఓల్డ్ ఛానల్లో అసలు నేను ఓన్ కంటెంట్ వీడియోస్ ఏమి చేయలేదు, ఓన్లీ రీల్స్ అయితే చేసేదాన్ని అండ్ కుకింగ్ చేసేదాన్ని అంతే. బట్ ఓన్ కంటెంట్ అయితే చేసేదాన్ని కాదు. ఈ ఛానల్లో ఓన్ కంటెంట్ చేస్తున్నాను. సో నాకు ఆ ఓన్ కంటెంట్ వల్లే ఎక్కువ రీచ్ వస్తుందండి. హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ అండ్ ఓన్ కంటెంట్ చేస్తున్నారు, దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నారు. అండ్ మీరైతే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి నా ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వాలి, ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలంటే మాత్రం మీరు షార్ట్స్ అనేది ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ కూడా చేయండి, బట్ లాంగ్ వీడియోస్ చేయడం మనకు కొంచెం కష్టం కదా, ఎక్కువ టైం టేకింగ్. సో షార్ట్ వీడియోస్ అనేవి ఎక్కువ అప్లోడ్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ అనేవి ఫాస్ట్గా పెరుగుతారు. అలా నేను డైలీ 4 to 5 షార్ట్స్ అప్లోడ్ చేయడం, ఓన్ కంటెంట్ వీడియోస్ చేయడం అండ్ లాంగ్ వీడియోస్ కూడా మధ్య మధ్యలో పెడతాను. అలా చేయడం, ఓన్ కంటెంట్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల మాత్రమే నా ఈ ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అయిందండి. అండ్ నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఓన్ కంటెంట్ వీడియోసే చేయాలండి. అండ్ 1 పాయింట్ నేను మెన్షన్ చేస్తున్నాను,
వేరే వాళ్ళు ఏదో వీడియో పెట్టారు, ఆ వీడియో ట్రెండింగ్లో ఉంది, ఆ ట్రెండింగ్లో తీసుకొచ్చిన వీడియో మనకు పెడితే మనం కూడా ఫాస్ట్గా గ్రో అవుద్ది, ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని మాత్రం అస్సలు చేయకండి. అలా చేశారంటే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజ్ అవ్వదు. ఖచ్చితంగా మీ ఓన్ కంటెంటే అవ్వాలి. లాంగ్ వీడియోస్ ఒకవేళ చేశారనుకో ఖచ్చితంగా ఓన్ కంటెంట్ అంటే మీరు మూవీ సాంగ్స్ అస్సలు తీసి పెట్టుకోకండి, ఓన్గా వాయిస్ అయితే చెప్పుకోండి. షార్ట్స్ అంటారా, షార్ట్స్ మూవీస్ చేసుకోవచ్చు అండ్ రీల్స్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఏ రీల్కి ఏ షార్ట్కి ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతున్నారు ఏంటనేది చూసుకుని నెక్స్ట్ ఫర్దర్గా అలాంటి షార్ట్సే ఎక్కువ చేయడం, అలాంటి వీడియోస్ ఎక్కువ చేయడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ నేను ఇంకో విషయం ఏంటి తెలుసుకున్నానంటే మనది సీజన్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుందండి. సీజన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. ఫెస్టివల్ సీజన్ అంటే ఏంటి, ఎక్కువ కుకింగ్స్ చేస్తూ ఉంటారు అండ్ షాపింగ్కి వెళ్తూ ఉంటారు అండ్ ఇంకా ఫ్యామిలీస్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, విలేజెస్కి వెళ్తారు. సో అలాంటి షార్ట్స్ ఫెస్టివల్ సీజన్ నడుస్తున్నప్పుడు ఫెస్టివల్కి సంబంధించిన షార్ట్స్ మాత్రమే ఎక్కువ చేయాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే ఉందనుకో కంట్రీకి సంబంధించి, చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్కి సంబంధించి, అలాగే ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా ఇప్పుడు ఉగాది అయిందనుకో ఉగాదికి సంబంధించింది. అలా ఏ ఫెస్టివల్ అయితే ఏ సీజన్ అయితే నడుస్తుంటే ఆ సీజన్వి ఎక్కువ షార్ట్స్ ఎక్కువ వీడియోస్ పెడితే కూడా ఖచ్చితంగా మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి, ఓన్ ఎక్స్పీరియన్స్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నా పాత ఛానల్ పోయినప్పుడు నేను చాలా అయితే హర్ట్ అయ్యాను. మీరు ఎవరు అలా అవ్వకూడదు, నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అండ్ ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ నచ్చినట్టే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ బాయ్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నాకు 1 వీక్ నుంచి వ్యూస్ అనేది బాగా తగ్గిపోయినాయి. మార్నింగే నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడడం వల్ల నాకు వ్యూస్ అనేది తగ్గిపోయినాయి తెలిసింది. అంటే షార్ట్స్లో ఒక 3K వరకు వెళ్ళి అయితే ఆగిపోతున్నాయి, 2K 3K వరకు. ఇంక లాంగ్ వీడియోస్ అయితే చెప్పక్కర్లేదు, ఒక 200-250 వరకు వెళ్ళి సజెషన్స్ అయితే ఆగిపోతున్నాయి. ఏంటా అని చూస్తే నాకు కొన్ని పాయింట్స్ అయితే తెలిసినాయి. ఆ పాయింట్స్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోతుందని తెలిసింది. సో నా ఛానల్ ఫ్రీజ్ అయిందని అయితే నాకు అర్థమైంది. ఆ పాయింట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కన్నా ఆ పాయింట్స్ ఎవరైనా చేసి ఉంటే, ఆ మిస్టేక్స్ ఎవరైనా చేసి ఉంటే నెక్స్ట్ టైం అయితే చేయకుండా ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేసామనుకో డైలీ బేసిస్ మీదే పోస్ట్ చేయాలి. లేకపోతే 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేసామనుకో 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేయాలి. 1 వీక్ ఒకసారి పోస్ట్ చేస్తే 1 వీక్ ఒకసారి పోస్ట్ చేయాలి. అంతేగాని ఒక 2-3 డేస్ ఏమో డైలీ పోస్ట్ చేసి, తర్వాత 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేసి, తర్వాత 1 వీక్ ఒకసారి పోస్ట్ చేసి, తర్వాత 1 మంత్కి ఒకసారి పోస్ట్ చేసి, అలా అయితే అస్సలు చేయకూడదు. డైలీ పోస్ట్ చేస్తే డైలీ, వీక్లీ పోస్ట్ చేస్తే వీక్లీ, 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తే 2 డేస్కి ఒకసారి, అలానే పోస్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా అయితే పోస్ట్ చేస్తున్నామో అలానే పోస్ట్ చేయాలి, దాన్ని మార్చకూడదు. బికాజ్ యూట్యూబ్ అల్గోరిథంకి మనది అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటు అయిపోయి అది అలా మెయింటైన్ చేయాలి, అది అలాగే మన ఛానల్ చూస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్ వీడియో మనం మల్టిపుల్ టైమ్స్ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన వీడియో ఒకటి అప్లోడ్ చేసుకుంటాం, అప్లోడ్ చేసిన తర్వాత ఏంటి ఎలా వచ్చిందో వీడియో ఏంటని చెప్పి మనమే ఒక 5-2 టైమ్స్ లేకపోతే ఒక 2-3 టైమ్స్ చూసుకుంటే ఓకే. కానీ ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, వాచ్ అవర్స్ పెరుగుతాయని చెప్పేసి మన ఛానల్ నుంచి మనమే ఒక 5-6 టైమ్స్ చూసేసుకుంటాం. అలా అస్సలు చూడకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మల్టిపుల్ ఈమెయిల్స్ ఉంటాయి, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఈమెయిల్స్ నుంచి మల్టిపుల్ అకౌంట్స్ నుంచి చూసినా మనకు వాచ్ అవర్స్ పెరిగిపోతాయని చెప్పేసి వాళ్ళ మల్టిపుల్ ఈమెయిల్స్ నుంచి మల్టిపుల్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి చూస్తారు. బట్ అవన్నీ సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉంటాయి. సో అలా సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉండడం వల్ల కూడా మనకి వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతావు, అస్సలు అవ్వవు. మహా అయితే దానికి నాకు తెలిసి ఒక 10 వ్యూస్ అయితే పెడితే మీరు ఎన్నిసార్లు చూసినా కానీ డేకి ఒక 10 వ్యూస్ అనేది అయితే పెరుగుతుంది. సో అంత కష్టపడితే చేసుకోవడం అనవసరం. బికాజ్ మీ బాగా వినండి అండ్ బాగా అర్థం చేసుకోండి. మనం చేసే ప్రతి యాక్టివిటీ, మనం తీసుకునే ప్రతి స్టెప్ యూట్యూబ్ అనేది చూస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్.
ఇప్పుడు మనం ఉన్నాం, సో సపోజ్ మనం కాదు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి వల్గర్గా మాట్లాడడం, కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేయడం చేస్తూ ఉంటారు. అలా వల్గర్గా మాట్లాడి బ్యాడ్గా కామెంట్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను వాళ్ళ ఛానల్ వేరే వాళ్ళ ఛానల్ చేశాను కదా, వాళ్ళ ఛానలే పోతుంది అని మాత్రం అనుకోకండి. మన వల్ల బ్యాడ్ కామెంట్స్ చేసి బ్యాడ్గా మాట్లాడడం వల్ల మన ఛానల్ రేటింగ్ కూడా పడిపోతుంది, మన సజెషన్స్ కూడా పడిపోతున్నాయి, అండ్ మన వ్యూస్ కూడా పడిపోతాయి. ఒకవేళ వాళ్ళు కానీ రిపోర్ట్ కొట్టారో ఆ ఛానల్ మొత్తం ఎగిరిపోతుంది. సో నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి. మాక్సిమం ఒకవేళ చేసినా బీ కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన వాట్సాప్ లింక్ని తీసుకెళ్ళి మన గ్రూప్లో పెడతాం, లేకపోతే స్టేటస్ పెడతాం. అలా లింక్స్ అనేవి షేర్ చేయడం వల్ల మన ఫ్రెండ్స్, మన వాట్సాప్లో మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఉంటారు కదా, ఒక మనది 30 సెకండ్స్ వీడియో ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, లింక్ ఓపెన్ చేసి చూసి ఆ మనోడే కదా ఏం చూస్తానులే మొత్తం అని చెప్పేసి మొత్తం అయితే ఎవ్వరు చూడరండి. చూడకుండా ఇలా ఓపెన్ చేసి ఒక 5 సెకండ్స్ వీడియో అయితే చూసి లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం, మన ఫ్రెండ్, మన రిలేటివ్ మన వ్యూ అయితే పెరిగింది, వీడు చూశాడు అని అనుకుంటాం. బట్ ఎవరు కూడా ఫుల్గా అయితే చూడరు, 5 సెకండ్స్ అయితే చూసి లైక్ కొట్టేసి అయితే వెళ్ళిపోతారు. అవి తర్వాత ఫేక్ వ్యూస్ అని కింద స్పామ్ వ్యూస్ కింద కౌంట్ చేసి యూట్యూబ్ అయితే తర్వాత వ్యూస్ అనేది తగ్గించేస్తుంది. బికాజ్ మనం 30 సెకండ్స్ వీడియో పెడితే మినిమం 50% అంటే 15 సెకండ్స్ 20 సెకండ్స్ అయితే చూడాలి. దాన్ని బట్టి మన సజెషన్స్ అయితే పెరుగుతాయి, అండ్ దాన్ని బట్టి మన వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట. సో అలాంటి ఫేక్ ఎంగేజ్మెంట్ అయితే చేయకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వేరే వాళ్ళకి ఒక 10 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి, ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ వ్యూస్లో కింద కామెంట్స్లోకి వెళ్ళి మన లింక్ కూడా పిన్ చేసి, మన వీడియో కూడా పిన్ చేసి, లేకపోతే మన ఛానల్ నేమ్ పెట్టేసి ఈ లింక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ లింక్ వీడియో చూడండి అని పెడతాం. అలా కూడా అస్సలు చేయకూడదు. దానివల్ల కూడా వ్యూస్ పడిపోతే, దానివల్ల కూడా ఛానల్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఛానల్ని మల్టిపుల్ టైమ్స్ నేమ్ అనేది చేంజ్ చేస్తారనమాట. ఫస్ట్ కుకింగ్ ఛానల్ చేస్తారు, కుకింగ్ చేసిన తర్వాత కుకింగ్ వ్లాగ్స్ అని పెడతారు. కుకింగ్ ఛానల్ నేమ్ పెడతారు, తర్వాత వ్లాగ్స్ చేద్దాం అనుకుంటారు, సో కుకింగ్ నేమ్ తీసేసి వ్లాగ్స్ పెడతారు. సో అలా అయితే నేమ్ అయితే చేంజ్ చేయకూడదు. మనం ఫస్ట్ నుంచి ఏదైతే యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టి స్టార్ట్ చేసామో, మనం ఎండ్ వరకు అదే ఛానల్ నేమ్తో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తేనే ఫ్యూచర్లో ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది. డైలీ బేసిస్ కొంతమంది 1 మంత్కి ఒకసారి ఒక పేరు, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలా మార్చేస్తూ ఉంటారు నేమ్. అస్సలు నేమ్ అయితే మార్చకండి. బికాజ్ మన సబ్స్క్రైబర్స్కి కానీ, ఎవరైనా చూసే జనాలకు కానీ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో నేమ్, అదే నేమ్తో అలవాటు అవుతుంది. కాబట్టి ఆ ఒక్క నేమే ఉంచండి, ఆ నేమ్ అయితే అస్సలు మార్చకండి. సో ఎవరైనా ఈ మిస్టేక్స్ అయితే చేస్తుంటే నెక్స్ట్ టైం నుంచి అయితే ఈ మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ ఈ మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళు అయితే తెలుసుకోండి, మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అయింది అండ్ మీకు అందుకే వ్యూస్ అనేది పడిపోయాయని చెప్పేసి. అండ్ ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ బాయ్.